హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ ఉమా శ్రావణ్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మై సిస్టర్స్ బర్త్డే. సో బర్త్డే కోసం తన కోసం కేక్ షాప్కి అయితే వచ్చాము. బర్త్డే అంటే ఇంకా కేక్స్ ఈజ్ మస్ట్ కదా. ఇంకా మా వాళ్ళకైతే ఎక్సైట్మెంట్ ఇంకా మామూలుగా లేదు పిల్లలకి. ఎందుకు కరెక్ట్ చెప్పు బర్త్డే విష్. పిల్లలిద్దరికీ అక్కనే ఆ మమ్మీ అని పిలవడం అలవాటు. సో మమ్మీ మమ్మీ అంటే నన్ను కాదు, అక్కనే నన్ను అమ్మ అని పిలుస్తారు. ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అన్నా సెలబ్రేషన్స్ అన్నా నాకు చాలా ఇష్టం. నా హ్యాపీనెస్ కోసం నాకు అన్ని విధాలుగా సపోర్ట్గా మా హస్బెండ్ అయితే ఎప్పుడూ హెల్ప్ చేస్తూనే ఉంటారు. నన్ను నాలా హ్యాపీగా ఉండనివ్వడమే కాదు, చాలా సపోర్టివ్గా ఉంటారు. ఐ రియలీ లవ్ హిమ్. అన్వి అర్హ ఎక్సైట్మెంట్ అయితే మామూలుగా లేదు. ఇంకా బర్త్డే స్పెషల్గా అక్కనైతే డిన్నర్కి ఇన్వైట్ చేసాము. అక్కని దారిలో ఇంటి దగ్గర పిక్ చేసుకొని రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. పిల్లలు పెద్ద అయ్యాక పేరెంట్స్ కోరుకునే ఒకే ఒక విషయం, అక్కచెల్లెళ్ళు తోడబుట్టిన వాళ్ళు అన్నదమ్ములైనా కలిసిమెలిసి ఉండాలని అనుకుంటారు. సో నా వంతుగా నేను ఎప్పుడూ అది మా నాన్నగారు చెప్పే మాట నేను ఫాలో అవ్వాలని అనుకుంటాను. యాక్చువల్లీ అమ్మ నాన్న వస్తే ఇంకా బాగున్ను, బట్ మా నాన్నగారికి అంతగా నచ్చవు ఇలాంటివి, ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించరు. పిల్లలు మాత్రం చాలా హ్యాపీగా ఎక్సైటెడ్గా ఉన్నారు. వాళ్ళ హ్యాపీనెస్ని అక్క కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసింది వాళ్ళతో. అర్హ ఎక్సైట్మెంట్ అంతా తన కళ్ళల్లో కనబడుతుంది. చూడండి ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో. నిజంగా తన హ్యాపీనెస్ చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అన్వి కూడా చిన్నప్పటి నుంచి అక్క బర్త్డేకి దగ్గరుండి కేక్ కట్ చేయించేది. తనకి చాలా చాలా ఇష్టం ఆ మమ్మీ అంటే. అక్క కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అన్వి అర్హ ఇద్దరు విష్ చేసి ఇంకా అక్కకైతే దగ్గరుండి కేక్ అయితే కట్ చేయించారు. నా చిన్నప్పుడు మెమరీస్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ అక్క బర్త్డే రోజు మాత్రం ఈవినింగ్ అందరినీ సినిమాకి అయితే తీసుకెళ్ళేది. మొత్తం మా సిస్టర్స్ అందరం వెళ్ళేవాళ్ళం. మా కజిన్స్ కూడా కొంతమంది వచ్చేవాళ్ళు. నేనైతే బాగా అల్లరి చేసేదాన్ని. నాకేం కావాలో అది కొనేంత వరకు ఒప్పుకునేదాన్ని కాదు. కానీ మా అక్క, రెండో అక్క, మిగతా చిన్న అక్కలందరూ కలిపి వదిలేదాన్ని, అలాగే అల్లరి చేస్తుంది అని చెప్పేవాళ్ళు. బట్ అక్క మాత్రం బాగా ప్యాంపర్ చేసేది. ఇప్పటికీ అక్కల పిల్లల్ని, అన్వి అర్హాల్ని కూడా అందరినీ ప్యాంపర్ చేస్తుంది. మేము తిట్టినా కూడా ఒప్పుకోదు ఎక్కువ. ఆఫ్టర్ మ్యారేజ్ ఎవ్రీ ఇయర్ నేనైతే ఇలాగ కేక్ కట్ చేయిస్తాను. నాకు అది అలవాటు అయిపోయింది. శ్రావణ్ గారు కూడా అక్కనే తన సిస్టర్ లాగా ఫీల్ అయ్యి చాలా క్లోజ్గా ఉంటారు. అంతేకాదు అక్క కూడా బ్రదర్లా ఫీల్ అవుతుంది. ఇద్దరు వాళ్ళ బాండింగ్ కూడా అలాగే ఉంటుంది. అక్కల పిల్లలు ఇంకా అందరూ ఉంటే బాగున్ను, బట్ వాళ్ళకి వర్కింగ్ డే కదా, నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ లేట్ అయిపోతే ఇంకా ఇబ్బంది అని చెప్పి నైట్ కాస్త డిస్టెన్స్ ఎక్కువ అక్కడి నుంచి మేము ఉన్న ఏరియాకి. సో ఇంకా మార్నింగ్ లేట్ అవుతుందని చెప్పి వాళ్ళు పిలవలేదు. దట్టు వర్షం పడడం వల్ల మెయిన్ ఇబ్బంది పడతారని చెప్పి పిలవలేదు. ఉన్నంతసేపు వాళ్ళ గురించి డిస్కస్ అయితే అయింది. ఉంటే బాగున్ను వాళ్ళు కూడా, ఇంకా అమ్మ నాన్న ఉన్నా కూడా బాగున్ను అని అనుకున్నాము. బట్ అర్హ మాటలతో ఇంకా మొత్తం అందరినీ డైవర్ట్ చేస్తూ తన ఫుల్ ఫన్ అయితే చేసింది. బుఫేకి అయితే వెళ్ళాము. చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. అన్ని వెరైటీస్ చూసినా కూడా నాకు ఎక్కువ తినబుద్ధి లేదు. నాకు అదొక అలవాటు. ఇంకా స్టార్టర్స్కి వస్తే చాలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇండియన్ క్విజిన్ అవడం వల్ల మొత్తం అన్ని వెరైటీస్ కూడా పెట్టారు. వెజ్ అండ్ నాన్ వెజ్ చాలా బాగున్నాయి. జనరల్గా స్టార్ హోటల్స్లో చప్పగా ఉప్పు లేనికుండా ఉన్నట్టు ఉంటాయి. బట్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. అన్ని వెరైటీస్ కూడా చాలా చాలా బాగున్నాయి.
ఇంకా అందరం కూర్చొని భోజనం చేస్తూ, మాట్లాడుకుంటూ అలా మనకిష్టమైన వాళ్ళతో కూర్చొని భోజనం చేస్తూ మాట్లాడుకోవడం కూడా ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా! సో, అలా టైం అయితే బాగా స్పెండ్ చేశాము. పిల్లల్ని కూడా ఎక్కువ కంపెల్ చేయలేదు. వాళ్ళకెలా ఏది నచ్చితే అది తినండి అని చెప్పి వదిలేసాను. అండ్ బయట హోటల్స్‌లో ఫ్రూట్ సలాడ్స్ కానీ, లేదా ఫ్రూట్స్ కట్ చేసే విధానం గానీ చాలా బావుంటుంది. నాకైతే చాలా ఇష్టం. బట్ ఇంట్లో చేసుకోవాలనుకుంటాను గానీ ఎప్పుడూ కుదరదు. నాతో ఎంతమంది రిలేట్ అవుతారో కామెంట్‌లో అయితే చెప్పండి. అంటే మంచిగా ప్లేటింగ్ చేసుకొని, మొత్తం ఫ్రూట్స్ అవి కట్ చేసుకొని తినాలనుకుంటాం కదా! బట్ తినలేము. ఆహ్, ఇంకా డెజర్ట్స్‌కైతే వచ్చేసాము. ఇక్కడ చూస్తున్న బొమ్మలు చిన్న చిన్నవి చాలా క్యూట్‌గా ఉన్నాయి కదా! అండ్ నేను తినే స్వీట్ ఏంటంటే కోకోనట్ కీర్ అంట. చాలా బావుంది. డిఫరెంట్‌గా ఉంది. కోకోనట్ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళకి బావుంటుంది. ఈ చిన్న చిన్న క్యూట్ కొండపల్లి బొమ్మలు చాలా ముద్దుగా ఉన్నాయి. డెకరేషన్ అంతా చాలా బావుంది కదా! చాలా క్యూట్‌గా అనిపించింది. నాకంత స్వీట్స్ ఎక్కువగా నచ్చవు. ఒకవేళ నచ్చితే గనక మొత్తం ఎక్కువ ఎక్కువ తినేస్తాను తెలియకుండానే. లేదు అంటే పూర్తిగా అవాయిడ్ చేసేస్తాను. స్వీట్ క్రేవింగ్స్ ఉంటే మాత్రం ఇంకా అన్నం తిన్నట్టు తింటాను. నాకు అదే ఒక బ్యాడ్ హ్యాబిట్. అది మార్చుకోవాలి. సో, అలా అందరం డిన్నర్ అయితే చేసి అక్కకైతే హ్యాపీగా అనిపించింది. ఇలాగా డిన్నర్‌కి పిలవడం అది కూడాన. తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. చాలా బాగా టైమ్ స్పెండ్ చేశాము. సో, ఇదండి వ్లాగ్ ఇవాళ. మీకెలా అనిపించింది? నచ్చితే కనుక ప్లీజ్ మీ సపోర్ట్ నాకు కావాలి. సో, లైక్ చేయండి. నాకు మోటివేటింగ్‌గా ఉంటుంది. చేయాలనిపిస్తుంది ఇంకా వీడియోస్‌ని. ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ. బాయ్ ఆల్ ఆఫ్ యూ.